అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు మాట్లాడే ఒక మెయిన్ టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ స్పేస్ 2029 మూడో ప్రత్యామ్నాయం ఎవరు? సో మీ అందరికీ తెలిసిన పేరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో ప్రజలు మన్ననలు పొంది అసలు మన దేశ చరిత్రలో ఏ ఒక్క పొలిటికల్ పార్టీ కూడా 100% స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసే పార్టీ ఏమీ లేదు. బట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ప్రజలు ఒక మంచి ఛాన్స్ ఇచ్చారు. దాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎలాగ నిలబెట్టుకుంటారు అనేది మనకి రాబోయే రోజుల్లో మనకు అది తెలుస్తుంది. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అవ్వారు. ఆయనకు ఒక 3-4 కీలకమైన పోర్ట్ఫోలియోలు కూడా ఆయనకి ఇచ్చారు. సో ఆయన చేసే వర్క్ బట్టి కూడా రాబోయే రోజుల్లో మనకు అది తెలుస్తుంది. అయితే ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే మూడో ప్రత్యామ్నాయం ఎలా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి 11 సీట్స్ వచ్చాయని చెప్పి అంటున్నారు. అక్కడ సీట్లు అనేది అక్కడ మీరు చూడొద్దు. జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్ బ్యాంక్ ఉంది. 40% ఓట్ బ్యాంక్ ఉంది అంటే రాష్ట్ర పార్టీకి 40% ఓట్ బ్యాంక్ అంటే అదేమి తక్కువ కాదు. మరి 40% ఓట్ బ్యాంక్ వచ్చి 11 సీట్లు ఏంట్రా అంటే ఇక్కడ ఏమంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మేజర్ ఓటు చేయలేనివ్వకుండా టీడీపీ పార్టీకి అది మళ్ళించడం మూలాన్న మీరు 2019లో చూస్తే సుమారు ఒక 40 నుంచి 50 సీట్లలో 6,000, 7,000, 10,000 మెజార్టీలో ఓడిపోయిన సీట్లు చాలా సీట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ సీట్లన్నీ కూడా ఇప్పుడు ఆ సీట్లన్నీ కూడా టీడీపీకి మళ్ళీ అవన్నీ కలిసి వచ్చాయి. అంతేగాని వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం అంతా మూసుకుపోయింది. బహుశా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎమ్మెల్యే లేకపోవచ్చు, కానీ ప్రజాబలం పుష్టిగా ఉంది. ఇప్పుడు అలాగే టీడీపీ పార్టీకి కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఫ్యూచర్లో లోకేష్ బాబు గారు వచ్చినా సరే టీడీపీ దగ్గర కూడా ఒక స్ట్రాంగ్ కార్యకర్తల బలం ఉంది. సుమారు నాకు తెలిసినంత మటుకు ఒక 50 లక్షల సభ్యత్వాలు ఉన్నాయంటండి. అంటే 50 లక్షల సభ్యత్వాలు అంటే అసలు అది చాలా చాలా ఎక్కువ. ఒక ప్రాంతీయ పార్టీకి ఒక 50 లక్షల ఇదంటే సభ్యత్వం అంటే చాలా ఎక్కువ. అది ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయంగా బీజేపీ, జనసేన ఎవరు పొలిటికల్ స్పేస్ని లాక్కుంటుంది అనేది ఇప్పుడు జరుగుతున్న 5 ఇయర్స్లో మనకు ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు టీడీపీ పార్టీ కూడా చాలా అలర్ట్గా ఉండాలి, అలాగే వైఎస్సీపీ పార్టీ కూడా చాలా అలర్ట్గా ఉండాలి. ఏమంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక మంచి చరిష్మా ఉంది, మంచి స్పీచ్ ఉంది, వాయిస్ ఉంది. ఆయన ఒక యంగ్స్టార్, ఇంకా ఆయన చాలా భవిష్యత్తు ఉంది. అన్నిటికన్నా ఎక్కువ ఆయన దగ్గర ఒక మంచి కార్యకర్తల బలం ఉంది, యువత ఉన్నారు. సో ఏమంటే ఇప్పుడు టీడీపీ అయినా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో. మూడో ప్రత్యామ్నాయంగా బీజేపీ, జనసేన మన రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయంగా వచ్చినా సరే మనం దాంట్లో ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. ఎవరైనా పార్టీ పెట్టచ్చు, ఎవరైనా ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఎవరైనా సీఎం అవ్వచ్చు. ఎండ్ ఆఫ్ డే అంటే ప్రజలు ఎవరైతే దేనికి ఓట్లు వేస్తారో వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. సో ఏమంటే మూడో ప్రత్యామ్నాయంగా జనసేన మరియు బీజేపీ కలిసి రావచ్చు అని చెప్పి నా ఒక ఇది. సో ఏమంటే 164 సీట్లు ఉన్నాయని చెప్పని విర్రవేయకుండా ప్రజలకి ఏదైతే కావాలో, పోయిన ప్రభుత్వంలో జరిగిన తప్పులన్నీ ఇప్పుడు జరగకుండా ప్రజలకి చెప్పిన మేనిఫెస్టో అంతా కూడా జరిగితే ఏ ఒక్క నాయకుడిని కూడా మనం మార్చలేమండి. అంతే, ఖచ్చితంగా ప్రజలు మీరు చెప్పింది చేస్తే, ఎటువంటి కక్షపూర రాజకీయాలు లేకుండా మీరు చెప్పింది చేస్తే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని మళ్ళీ ప్రజలు మళ్ళీ ఎన్నుకుంటారు. అంతేగాని కక్షపూర రాజకీయాలకు వెళ్ళి ఏదో ఒక ఆశతో వెళ్ళి ఎప్పుడు మనం చేయకూడదు. ప్రజలు మీకు ఒక మంచి మ్యాండేట్ ఇచ్చారు. సుమారు 57% నియర్లీ జనసేన,
టీడీపీ మొత్తం అని కలుపుకుంటే సుమారు 57%. 57 ఒక 40 97 57% ఓట్ బ్యాంక్ ఉంది. అంటే సుమారు 100 మందిలో 57 మంది మీకే సపోర్ట్ ఇచ్చారు. సో ఏమంటే మీరు ఇప్పుడైనా సరే కక్షపూర్ రాజకీయాలను ఇక్కడ పక్కన పెట్టి అందరినీ సమాంతరంగా చూసి ఎటువంటి పార్టీ భేదభేదాలు లేకుండా అన్నీ కూడా సమాంతరంగా చూసి మీరు చెప్పిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి కోరుకుంటూ నూతన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నూతన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి మా ఛానల్ తరపున హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. నమస్తే, జై హింద్, జై భారత్.